ఆ రోజు నా డే పల్లీ చట్నీ ప్రిపరేషన్‌తో స్టార్ట్ అయింది. ఏమిటో సేమ్ ప్రొసీజర్ అయినా ఒక్కొక్కళ్ళు చేస్తే ఒక్కొక్కలా వస్తుంది. సో, ఆ రోజు ఇడ్లీ అనమాట. సో, చట్నీ చేశాను. వన్ లాస్ట్ వ్లాగ్ అండి ఫ్రమ్ దిస్ సిరీస్. 4 డేస్ అనుకుని వెళ్ళిన ట్రిప్ కాస్త 4 వ్లాగ్స్ అంత కాంటెంట్ క్యాప్చర్ చేసి ఎన్ని డేస్ ఉండిపోయాను. ఈ ట్రిప్ చాలా స్పెషల్ అంట. బికాస్ పెళ్ళికి ముందు ఇలా ట్రావెల్ చేసి టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఎంతమందికి వస్తుంది చెప్పండి. సో, దట్స్ వై ఎంత బాగుంది. ఒక సైడ్ మా అత్తయ్య, ఇంకో సైడ్ నేను, ఇంకొక వైపు గౌతమ్. నాకు కుదిరినన్ని సార్లు నాకు తోచిన వంట చేసి పెట్టా అనమాట. అందరికీ నచ్చింది. ఆ రోజు చల్ల పులుసు చేసినట్టున్నాను. మన ఛానల్లో రెసిపీ కూడా ఉంది చూడండి. లైట్గా ఫీవర్, చాలా జలుబు, కొంచెం తలనొప్పితో ఉండగా గౌతమ్ వాస్ ట్రైయింగ్ టు ఎంటర్టైన్ మీ. మీరు చేసే ఈ ప్రక్రియను ఏమంటారండి? గౌతమ్ అని మా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారండి. ఆయన చెప్పింది చేస్తూ ఉంటాం, క్వశ్చన్స్ అడగం మేము. ఇందులో డాక్టర్ గారు మిక్స్ చేశారండి. ఓకే, పసుపు వేసారు, వాటర్ వేసారండి. ఆషుడ్ రోలా మా కోసం ఒక పాట పాడండి. ఏదైనా మాట్లాడండి. ఏ పాట పాడాలంటే మీరు పాటలు ఆల్రెడీ వింటున్నారు కదండి. ఆ పాట పాడండి. రహే హో రహే హో को छुपा रहे हो ना 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 ఇదా పేరు సాంగ్. అది कभी ना जाओ छोड़ कर कविंदा है आना है. నేను నిన్ను అలానే క్యాప్చర్ చేస్తాను, నువ్వు నన్ను అలానే క్యాప్చర్ చేస్తా. ఓపిక లేక ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. బట్ ఆ రోజు రాత్రి వైజాగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. తర్వాత ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అటెండ్ అవ్వడానికి. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే అలా రిలాక్స్ అయ్యి ఎండలో కాసేపు కూర్చుని వితౌట్ మొబైల్ ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసి కాసేపట్లో ఎంగేజ్మెంట్కి వెళ్ళాలన్నమాట. ఈ పాట ఎక్కడ దొరకదు బికాజ్ ఇట్స్ దేర్ ట్రైబ్ సాంగ్. రూపేష్ ఉన్నారు కదా గౌతమ్ ఫ్రెండ్, తనదే ఎంగేజ్మెంట్. ఇప్పుడు వినబోయే పాట ఆల్రెడీ విన్న పాట, రెండు తనే కంపోజ్ చేశారు. అమేజింగ్ కదా. చూడగానే గుండె జారిపోయనే, నువ్వు చూపే తిప్పగాని. గౌతమ్ వాళ్ళ ఫియాన్సీ కూడా ఎక్కడ ఉన్నారు, ఆవిడని చూసి పాడతాడు అంట. ఇది కేవలం వాళ్ళ కోసం కాదు, ప్రేమికులందరి కోసం. ఆ పెళ్ళి తొలి కళల కొంతని పాట పాటలు ఓహోమని రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే.
ఒక్కసారన్నా వైజాగ్ వచ్చి మరి బీచ్కి వెళ్ళకుండా మురి మిక్చర్ తినకపోతే బొంగ ముద్దు పెట్టుకుంటది కదా. అందుకని బీచ్ తీసుకెళ్ళమని అడిగాను. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల 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 ఓహో బిగవచ్చాలే నగిల కాయలో చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు కాయలో చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు. ఏ బీచ్ ముందు ఇలా 20 రూపీస్ ఇచ్చి 2 కుర్చీల్లో కూర్చోచ్చురా. భలే సర్ప్రైజింగ్ అనిపించింది ఆఫర్ చూసి. బాగా పాడాడు కదా. సో వైజాగ్ నుంచి వెళ్ళిపోయే లోపల ఒక క్యాపుచినో తాగాలనిపిస్తే బీన్ బోర్డ్ అనే కెఫేకి తీసుకొని వచ్చాడు. ఎంత బాగా హైదరాబాద్ కాఫీ ఎంత బాగాలేదు కానీ ప్లేస్ చాలా బాగుంది. వెరీ రియలీ గుడ్ టైం. హే విజయనగరంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. మా అత్తయ్య ఒక టెంపుల్కి వెళ్ళమని చెప్పారు నన్ను గౌతమ్ని. రామనారాయణం అని విజయనగరంలో ఎక్కడుందా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ మ్యాప్స్గా యుల్ ఫైండ్ ఇట్. బట్ డోంట్ మిస్ విజిటింగ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ అనిపించింది నాకు. మా టైమింగ్ ఎంత బాగుందంటే కరెక్ట్గా మేము హనుమంతుడు స్టాట్యూ దగ్గరికి వచ్చేసరికి లేజర్ షో స్టార్ట్ అయింది. హనుమాన్ చాలీసా చదువుతూ వేరే పాటలన్నీ ప్లే చేస్తూ లేజర్ షో ఉండే అండి. గూస్ బంప్సే. ఈసారి వెళ్తే ఈ షో అవైలబుల్ ఉన్న టైం అండి. రాత్రి వెళ్తే ఇంకా అసలు ఐ ఫీస్టే. Now the journey begins. భయా అని ఒక పేరు మెన్షన్ చేయలేను. సో కాకినాడ వెళ్ళాము. దాని తర్వాత గుంటూరులో ఒక చిన్న స్టాప్ తీసుకున్నాము. రైట్ నౌ కాకినాడలో ది వెరీ ఫేమస్ ఫుడ్ చైన్. గౌతమ్ ఒక 2-3 టైమ్స్ వచ్చినట్టున్నాడు. సో ఈసారి నేను కూడా టేస్ట్ చూద్దాం ఫిక్స్ అయ్యా. మెన్యూ మొత్తం చూసాక నేను తినగలివే 2 ఒకటి వెజ్ మీల్స్, ఇంకోటి చిట్టు ముత్యాలతో చేసిన పులావ్ అనమాట. ఇది యాక్చువల్లీ కనబడాలి కానీ కనబడట్లేదు. ఇప్పుడు ఐడియల్లీ ఇక్కడ కనబడాలి కానీ పంచి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఒకటి చాలా బాగా నచ్చింది. ఇంకా ఓల్డ్ డోర్స్ కానీ కొంచెం పాత కుర్చీలు ఇంకా ఓల్డ్ హౌస్ వైబ్స్ అనమాట. అవన్నీ భలే అనిపించింది. ఇంకా ఏం మార్చకుండా అలానే మెయింటైన్ చేస్తూ అదే ప్లేస్లో జనరేషన్స్ బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేస్తారో అది కంటిన్యూ చేయడం. కౌంటర్ దగ్గర తను గుర్తుపట్టి మాట్లాడారు. ఎన్నో జనరేషన్ చెప్పారు కానీ గుర్తులేదు. కానీ బాగా అనిపించింది ఇలాంటి ప్లేస్కి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయడం. ఆల్మోస్ట్ 3 o'clock వచ్చాము. వెజ్ మీల్స్ బాగున్నాయి. చిట్టి ముత్యాల రైస్తో ఫ్లేవర్డ్ రైస్ లాంటిది కూడా టేస్ట్ చూసాము. గౌతమ్ తిన్నాడు. అదిరిపోయింది. అదైతే ఈసారి వచ్చినప్పుడు పులావ్ తినాలని ఫిక్స్ అయ్యా. వేరే టేబుల్స్ చూస్తుండే నాన్ వెజ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇంకా బాగా అనిపించొచ్చేమో ఈ ప్లేస్లో ఫుడ్. అవి బాబాయ్ కాకినాడ వచ్చి కాజాలు తీసుకెళ్ళకపోతే గొడవలు అయిపోతాయి కదండి. గౌతమ్ చెప్పాడు ఇక్కడ కోటాయి కాజా వెరీ ఫేమస్ అని. మా పెద్దన్న ఒకప్పుడు రాజమండ్రిలో డిఎస్పీగా చేసేటప్పుడు ఒక కాజా తీసుకొని వచ్చేవాళ్ళు. అది వేరేలా ఉంది కానీ ఇక్కడ ట్రై చేద్దాం అని చెప్పి షాప్కి వెళ్ళాము. ఇది కూడా నచ్చింది కానీ నాకు అప్పుడు మా పెద్దనాన్న తెచ్చే కాకినాడ కాజా ఇంకొంచెం టేస్టీగా అనిపించింది ఇవి టేస్ట్ చూశాక. కోటయ్య గారు ప్లీజ్ డోంట్ మైండ్, బహుశా అది వేరే టైప్ ఆఫ్ కాకినాడ కాజా ఏమో. బట్ యా, ఇంకా అక్కడి నుంచి గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీతో డ్యూరింగ్ హిజ్ ఇంజనీరింగ్ కాకినాడలో ఈ ప్లేస్లో ఉన్నాడు. సో అలా బాగా తిన్నాం కదా, వాక్ చేసుకుంటూ తను గడిపిన ప్లేస్కి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని తన మెమరీస్ అన్నీ చెప్తుంటే అలా ప్రశాంతంగా కూర్చొని విన్నా అనమాట. అలా ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి కాకినాడ నుంచి స్టార్ట్ అయిపోయాము.
Life is a cocktail. Suno, suno, sit down for it. It's not like wine. Don't dance, it's a pretty wine. Suno, suno, sit down, come. Prati nimisham mana priyanestam. Sarada nadilo munakai kotakai blanke rajyasam. Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho, Shiva Shambho. One more time. Bring the da-da-da-da-da-da. Bring the da-da-da-da-da-da-da. Hey! మావయ్య ఎంతవరకు వచ్చారా? విజయవాడ 68 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1.5 hours. అత్త సరే మీరు చేసేయండి, అయితే మేము వెయిట్ చేసేస్తాం. 10 అవుతుంది, 10 చూపిస్తోంది. 89 కిలోమీటర్స్ ఉంది. తినేస్తానులే మధ్యలో ఎక్కడ లైట్. ఇప్పుడు నా టర్న్. విజయవాడ టు హైదరాబాద్ ఆల్మోస్ట్ నేను డ్రైవ్ చేశాను 90%. మధ్యలో ఒక చిన్న కిటికీ సారి చేశాను, అదేంటో మళ్ళీ చెప్తా. మా విజయవాడ గౌతమ్ నెక్స్ట్ టైం వద్దాం. విజయవాడ అన్ని చూపిస్తా. చిన్న కిటికీ సారీ అన్నా కానీ పెద్ద కిటికీ సారీయే. విజయవాడలో ఎలా అయిందో తెలీదు, నా తప్పు ఉందో లేదో కూడా తెలీదు, కానీ సొట్టబడింది. మీకు గుర్తుందా, నా కార్కి పీపీఎఫ్ వేయించుకున్నాను. వెంకీ అనమాట తన పేరు. సో తన వెంటనే కాల్ చేశాను, వెంకీ ఎవరైనా రిఫర్ చేయండి అని. సో అప్పుడు AR మోటార్స్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండే రిఫర్ చేశారు. ఇది కొలాబరేషన్ కాదు, డబ్బులు ఇచ్చి మరి కార్కున్న స్క్రాచెస్ అండ్ దెన్ పెయింట్ వేయించుకున్నాము చాలా తక్కువ టైంలో. నేను చాలా టెన్షన్ పడ్డాను, పాపం కష్టపడి గౌతమ్ రిపేర్ చేయించుకుంటే నేను స్క్రాచెస్ పెట్టాను. మళ్ళీ ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాంటి లుక్కే ఇచ్చారు. అండ్ వాళ్ళ గ్యారేజ్లో ఇంకా ఓల్డ్ కార్స్ ఏవేవో రిపేర్స్ అవుతున్నాయి. ఇట్స్ సో డ్యామ్ గుడ్ లుకింగ్ ఎట్ దోస్. సో అలా ఉండాల్సిన స్క్రాచెస్ ఇలా తీసేశారు. యూ కెన్ హ్యాపీలీ గో అండ్ గెట్ యువర్ స్క్రాచెస్ రిమూవ్డ్. అండ్ ఆఫ్టర్ 13 days ఇంటికి వెళ్తున్నాను. సో ఈ సిరీస్కి ఇంతటితో సమాప్తం. నా జర్నీని నిజంగా మీరు కూడా ఆన్ చేసుకొని చూసి కామెంట్స్ చేసి అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ యాజ్ ఆల్వేస్. ఐ డోంట్ నో వాట్ ఐల్ కమ్ బ్యాక్ విత్, బట్ ఐల్ బీ బ్యాక్ సూన్ బేబీ. Bye.